సన్. సుంకం రద్దు చేసిన చోళుడి మనవడతో గర్వాన్ని రద్దు చేసుకోమని చెప్పు. అలా చెప్పిన వాడు ఈ రంగరాజ నంబి అని కూడా చెప్పు. మహారాజు చేస్తున్న దోషాలతో పాటు బ్రహ్మహత్యా దోషము చుట్టుకుంటుందని చెప్పు. శాంతాకారం భుజగశీలం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అల్లుడు గారు ఏమిటి ఘోరం? ఏ నంబి ఇటు చూడు. ఏలిన వారు దయచేసి నా భర్త నేను చేయకండి. నాకు రంగరాజ నంబి, ఈ రాయి సముద్రంలో మునగబోతోంది. నీవు గృహస్థుడివి, గృహానికి వెళ్ళు. నీ భార్యను వితంతువుని చెయ్యకు. రామానుజుడి జాడ చెప్పక దాచిపెట్టిన కోరత్తాళ్వార్ గుడ్డివాడైన కథ నీకు ముందే తెలుసు కదా. రామానుజుల వారుండే ప్రదేశం ఈ దాసుడికి తెలియదు. తెలిసినా చెప్పదలసలేదు. ప్రాణాలు పోయినా సరే. నీ ప్రాణాలు పోవాలనుంటే లోపలే పోయిండేవి. రామానుజుడి అనుచరుల ప్రాణాలను మేము హరిస్తాం. రామానుజుడిని ఇక్కడికి రప్పించి అతని ప్రాణాలను మేము హరిస్తాం. దక్షిణాపధాన శివనామమొక్కటే ప్రతిధ్వనించేలా మీ వైష్ణవాన్ని మేము హరిస్తాం. నా శ్రీహరి నీ నోటితోనే ఎన్నిసార్లు హరినామస్మరణ చేయించాడో చూశావా కుళోత్తుంగా? వాడు నా బాల్యమిత్రుడు, వాణ్ణి విడిచిపెట్టండి. ప్రగల్భాల వీరులు కదా వైష్ణవులు. నీ నోటితోనే పంచాక్షరి పలికించడానికి నా హరుడు రానక్కర్లేదు, నేనే చాలు. నిన్ను రక్షించలేని ఆ నారాయణుణ్ణి నడి సముద్రానికి వదిలే ఓం నమ శివాయ అనే పంచాక్షరిని చెప్పి శివుడే పరమదైవం, ఆయన తప్ప వేరెవ్వరూ కారని ఒప్పుకో. నీ భార్య తాళి నిలుస్తుంది. చెప్పండి స్వామి, 5 అక్షరాలైతే ఏంటి, 8 అక్షరాలైతే ఏంటి, నా తలరాతని మార్చేకండి. నా మాట ఆలకించండి. ఏలిన వారి ఆదేశాన్ని అనుసరించి 3 అక్షరాలు తగ్గించుకొని చెప్పండి, చెప్పేయచ్చు కదా అల్లుడు గారు. చెప్పకపోతే ఆ రాయితో పాటు సముద్రంలోకి పోతావు, పిమ్మట వైకుంఠానికి పోతావు. కైలాసంలో కపటులకు స్థానం లేదు. వైరులను స్వాగతిస్తుంది వైకుంఠం.
వచ్చి చూడు. స్వామి, నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసమైనా చెప్పండి. చెప్పండి నాన్న, నా కోసం చెప్పండి నాన్న. రంగరాజు నంబి చనిపోవడం శివుని లీలా కాదు. ఆ నమ్మి మోసపోవడం విష్ణుమాయ కాదు. నమ్మి మోసపోవడం అన్నది శాస్త్రీయ విశ్వాసంలోనే కాదు, శాస్త్ర విజ్ఞానంలో కూడా సంభవిస్తుంది. శాస్త్ర విజ్ఞానంతో జరిగే అందమైన మాయాజాలాలు, శాస్త్రీయ విశ్వాసం పేరుతో జరిగే అంధవిశ్వాసాలు ఈనాటికి ఉన్నాయి. మానవాతీత శక్తి ఒకటి ఉందని నొప్పించైనా ఒప్పించాలని ప్రయత్నిస్తారు ఆ ఛాందసవాదులు. నేల నుంచి నింగిదాకా శక్తులన్నిటినీ నిచ్చెన మెట్లలాగా పేర్చుకుంటూ వెళితే రోదశిలో ఒక శక్తి ఉంది. దానికి ఉదాహరణే ఉపగ్రహం. గ్రహాలు సంచరించే రోదశిలో ఇప్పుడు సంచరిస్తున్న ఒక అత్యున్నత శక్తి. ప్రపంచంపై దృష్టి సారించే ఈ శక్తి అయినా సరే, ప్రపంచాన్ని సృష్టించిందని చెప్పబడే ఆ శక్తి అయినా సరే, రక్షించవలసిన సమయంలో ప్రపంచాన్ని, నా దేశాన్ని రక్షించలేకపోయాయి అన్నది జగమెరిగిన సత్యం. ఉదాహరణకు డిసెంబర్ 26, 2004 బంగాళాఖాతం అదుపు తప్పి అంచులు దాటి ఊరి మీద పడ్డది. సరే, దానికి నేను చెప్తున్న కథకు ఏమిటి సంబంధం? అనేక సంఘటనల సమాహారమే ప్రపంచ చరిత్ర. పాశ్చాత్య దేశాలలో ఖయాస్ థియరీ అనేది ఒకటి ఉంది. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో జరిగే సంఘటనలన్నిటికీ ఒకదానితో మరొకటికి సంబంధం ఉండి తీరుతుంది. కార్యకారణ సంబంధం. ఒక సీతాకోకచిలుక రెక్కల చప్పుడులో ఉన్న ప్రకంపనకు భూకంపానికి కూడా సంబంధం ఉంది అని చెప్తుంది ఈ సిద్ధాంతం. నా కథ భూకంపంతో మొదలై ఒక సీతాకోకచిలుక రెక్కల ప్రకంపనతో ముగిసింది. నా బిడ్డని కాపాడిన దేవుడండి మీరు. ఎవయ్యా, నువ్వు నిజంగా మనిషి అయితే ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగయ్యా. అందరినీ ఆ అల్లాయే కాపాడాడు. యా అల్లా. మిస్టర్ అవతార్, మీకేం కాలేదు, మీరు బయటపడ్డారు. ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగ్ మిరకల్. అలా చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. మీరేం భయపడక్కర్లేదు. చూడండి, తిరిగి చూడండి. కమాన్, ఐఎమ్ హియర్. వై డు యు వరీ? కమాన్. ఈ కథలోని 2వ అధ్యాయం వాషింగ్టన్ డీసీలో మొదలైంది. కథ చెప్పే నేనే ఆ కథలో ఒక ముఖ్య పాత్రధారణ. నేను ఒక విధంగా ఈ ఉత్పాతానికి కారకుణ్ణి. గోపరాజు రామచంద్రరావు కొడుగ్గా పుట్టి బయోటెక్నాలజీలో PhD సంపాదించి మైక్రోస్కోప్ ద్వారా రోజు క్రిములను పరిశీలించే ఉద్యోగం చేశాను. నాలాంటి మేధావులైన శాస్త్రజ్ఞులు ఎందరో కలిసి ఆడిన సింథటిక్ బయో ఆయుధ క్రీడ కీడుగా పరిణమించడం మొదలైన రోజు డిసెంబర్ 20, 2004. అమెరికా సెప్టెంబర్ 11 తరువాత ఆత్మరక్షణ కోసం బయో ఆయుధం తయారు చేసుకునే పనిలో తలమునకలుగా ఉంది. ఆ తలల్లో నేను ఒకణ్ణి. నా పేరు గోవిందరాజులు అండ్ ఫ్రెండ్స్ కాల్ మీ గోవింద్. Benigio. గోవన్, యా ప్రెసిడెంట్ బుష్. తెలుగులోనే చెప్తాను. ఈ దేశ రాష్ట్రపతి బయో ఆయుధం చేయడానికి $1.3 billion అనౌన్స్ చేయబోతున్నారు. నా యూర్ జోకింగ్. He's on TV in Pittsburgh right now. The boss wants you. Okay, be with you in a minute. No. No. Sheila? Yes, sir.
హనుకు చాక్లెట్ ఇవ్వకండి. యాపిల్ తప్ప వేరే ఇవ్వదు. హను, నో చాక్లెట్, యాపిల్. ఓకే? యూ లిటిల్ డెవిల్. నో, పురుగులు వస్తాయి. ఓ యూ లిటిల్ డెవిల్, ఇది నీకు కాదా? నీ పాపకా? ఈ వర్షాలు ఏం కుదరదు. నో. టూ రా గోవింద్. యా వస్తున్నా. History has called us into action, here at home and internationally. We've been given a chance to lead, and we'll seize the moment in this country. As we've mentioned more than once, what we do here at home is going to have lasting impact for a long time. And I want to tell you what we're doing abroad is going to have lasting impact as well. I also appreciate the fact that the University of Pittsburgh and Carnegie Mellon Institute launched what's called a Biomedical Security Institute to help protect the nation in all ways from the insidious biological attack. All in all, my budget will commit almost $6 billion to defend ourselves against bioterrorism. As Tom mentioned, an increase of over 300%. It's money that we got to spend. It's money that will have good impact on the country. It's money that will enable me to say that we're doing everything we can to protect America at home. Oh shit! Hanu is out of the kitchen. Vaughn, Sheila, call Ben. గోవింద్, The surest way to protect America at home. Find the enemy where it hides. The surest way to protect America is unleash the mighty arm of the United States. It's time to kill them wherever they hide. Ben! Yeah? Hanu is out of the kitchen. Bring them to justice. no, What happened? I don't know. I'll go get him. No. You wait here. I'll go. He'll only listen to me. I'll go. Hanu, baby, listen. Baby, no. That's not chocolate. Please look here. You got chocolate. This is chocolate. Okay? Got hold of the vial. Don't worry, he can't reach it. Oh my God! No, baby. నో గోవింద్, లోపల కొన్ని $1 million ఎక్విప్మెంట్ ఉంది. ఎన్నో $1 million ముఖ్యమా లేక ఎన్నో బతుకులు ముఖ్యమా? ఆర్ యు టెల్లింగ్ మీ నాట్ టు డు దిస్? ఐఎమ్ సారీ గైస్. Gentlemen, synthetic biology carries potential dangers that could eclipse the concerns already raised about genetic engineering and nanotechnology. I'm a scientist, a teacher, above all a student. I have a conscience. Look, I refuse to relinquish my ethics for fiscal gains or political blessings. ఈ రోజు కోతి రేపు దేశనాశనం అవుతుంది. అది ఏ దేశం అయితే ఏంటి? లుక్ గోవింద్, ఇదంతా ముందే తెలియదని అంటున్నారా? యా. Would you two gentlemen kindly tell me just exactly what it is you are talking about? Dr. Sethu will be able to explain to you in a language that you best understand. Money. What? Tell me, Dr. Sethu. నాలాంటి ఓ మూర్ఖుడైన సైంటిస్ట్, తెలివిగా తప్పించుకున్న హను లాంటి ఓ కోతే ఈ రోజు లోకాన్ని శాసించే ఎయిడ్స్ వ్యాధి క్రిమికి కారణం నేను అంటున్నాను. కెన్ యూ సే నో టు దాట్? వెల్, మన క్రిమి దానికంటే ప్రమాదకరమైంది. ప్లీజ్ ట్రాన్స్లేట్. ఏంటిది గోవింద్? యూనియన్ స్ట్రైక్ లాగా? కొంచెం ఆలోచించు. ఈ ప్రోగ్రాంలో ఇంత ఇన్వెస్ట్ చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ నన్ను ప్రశ్నిస్తారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? సమాధానాలు మీరు చెప్పుకోండి, అది మీ పని, నా పని కాదు. సరే గోవింద్, తీసుకునే జీతం లెక్క అలా ఉంచు. దానికి మించి ఎంత కావాలి నేను ఏర్పాటు చేస్తాను. వాట్? ఎన్ని కోట్లు కావాలి? 100 కోట్లు. ఓకే ఓకే. 100 కోట్లు ఇచ్చినా సరే నేను ఈ పాడి పని చేయను. చూడు గోవింద్,
చివరి వరకు నువ్వు నాతో ఉన్నావంటే దీన్ని ఒక మంచి పనికి యూజ్ చేయొచ్చు. లేదంటే వాళ్ళది వ్యాపారం ఏవైనా చేస్తారు. ఏమైనా చేస్తారంటే వాట్ యు మీన్? వాళ్ళ మానాన్న టెర్రరిస్ట్ కంట్రీస్కి అమ్మేస్తే వుడ్ యు అలౌ దట్? చచ్చే వదులుతానా? ఏదో మాట వరుస కన్నా. Mr. Sato, come here, please. జస్ట్ మినిట్ సార్. థింక్ అబౌట్ ఇట్. విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. Suresh here. హలో సురేష్, ఎక్కడున్నారా? Stuck in traffic. ఇక్కడ డాక్టర్ సీత చేస్తున్న పనులని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందిరా. మనందరి కృషిని వాడి స్వార్థం కోసం అమ్మేస్తాడనిపిస్తుంది. What do you mean? Dr. Setuna? I don't think so. ఆయన అలాంటి వారు కాదు. సరే, నీ భార్య నీ పక్కన ఉందా? యుక యా గోవింద సార్, ఐమ్ లిసనింగ్ టు యు. అంత పని